బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభానికి తెరతీశారు మమత. తాను ఓడిపోలేదని, రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. అయితే ఒక ముఖ్యమంత్రిగా ఓడిపోయినా పదవిలో కొనసాగడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా కాదని చెబుతోంది భారత రాజ్యాంగం. బెంగాల్ ఎన్నికల్లో ఓటమి పాలైన మమతా బెనర్జీ రాజీనామా చేయనని మొండికేశారు. లోక్ భవన్కు వెళ్లనన్నారు. తాము ఎన్నికల్లో ఓడిపోలేదు, గెలిచామని చెప్పారు దీదీ. తమ ఓట్లను చోరీ చేశారని, బీజేపీకి ఈసీ ఏజెంట్గా మారిందని ఆరోపించారు మమతా బెనర్జీ. দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট. নাও অলসো আই ওয়ান্ট টু সে দ্যাট we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us, but morally I am telling you that we won the election. నేను ఓడిపోలేదు, నేను రాజీనామా చేయను అన్న దీదీ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి రియాక్ట్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలకు పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అన్నీ రాజ్యాంగంలో ఉంటాయని, పెద్దగా చెప్పాల్సిందేమీ లేదని అన్నారు. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలే అంతిమ నిర్ణేతలు. సాధారణంగా ఓడిపోయిన పార్టీ నాయకుడు గవర్నర్ను కలిసి రాజీనామా లేఖను అందజేయడం ఆనవాయితీ. ఒకవేళ ఏ ముఖ్యమంత్రి అయినా పదవి నుంచి తప్పుకోవడానికి నిరాకరిస్తే గవర్నర్ తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి వారిని తొలగించవచ్చు. ముఖ్యమంత్రి పదవి అనేది గవర్నర్ ఆమోదం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. ఎన్నికల ఫలితాల ద్వారా ఒక ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేదని తేలిపోయినప్పుడు గవర్నర్ ఒక అధికారిక ఉత్తర్వు ద్వారా ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించవచ్చు. పరిస్థితి మరింత క్లిష్టంగా మారి రాష్ట్ర పాలన సజావుగా సాగడం లేదని భావిస్తే గవర్నర్ ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రద్దై అధికారమంతా కేంద్రం చేతుల్లోకి వెళుతుంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తుల కంటే రాజ్యాంగమే గొప్పదని, ప్రజల తీర్పును గౌరవించని ఏ నాయకుడు శాశ్వతంగా పదవిలో ఉండలేరని మన చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.